నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్, ఫిలిం అండ్ మీడియా, రూట్స్ కొలీజియంలో భాగం. ఇది 32 సంవత్సరాల విద్యా చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్ల సమూహం. రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఫిలిం మరియు మీడియా, యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్, గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్ మరియు ఇంటీరియర్ డిజైన్లలో విద్యను అందిస్తుంది. రూట్స్ కళాశాల హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉంది. ఈ రంగాలలోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమ్ ఆర్ట్, డిజైన్ మరియు వివిధ కెరీర్ ఎంపికల గురించి వివరాలు తెలియజేయడానికి రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్, ఫిలిం అండ్ మీడియా ప్రిన్సిపల్ హరికృష్ణ గారు మరియు అడ్మిషన్స్ మేనేజర్ శ్రీమతి తులసి మంత్రి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. హలో. రైట్. రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్, ఫిలిం అండ్ మీడియాలలో ఏమేమి కోర్స్ అందిస్తారు సార్? రూట్స్ కాలేజ్ ఆఫ్ డిజైన్, ఫిల్మ్ అండ్ మీడియాలో బిఏ హానర్స్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇది 3 years కోర్స్ అండి. అండ్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్ బిఏ హానర్స్, ఇది 4 years కోర్స్. ఇవి కాకుండా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఇస్తాము కాలేజ్లో. అండ్ కాలేజ్ ఇస్ అఫిలియేటెడ్ టు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ, JNFAU. సో స్టూడెంట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వీళ్ళకి JNFAU నుంచి సర్టిఫికేట్ వస్తుంది. అండ్ ఈ సిలబస్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన సిలబస్. సో ఇండస్ట్రీ యాక్సెప్టెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత. ఓకే. ఎస్ మేడం, మీ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? మా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇఫ్ స్టూడెంట్స్ ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు గో విత్ అన్ డిగ్రీ ప్రోగ్రామ్, సో దే నీడ్ టు హ్యావ్ అన్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇంటర్ కానీ 12th పాస్ అయితే దే నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ అగ్రిగేట్స్ ఆఫ్ 50% అగ్రిగేట్స్ ఉంటే కనుక వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి కానీ, ఇంటర్న్షిప్స్ రావడానికి కానీ, జాబ్స్ రావడానికి కానీ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ స్టూడెంట్స్కి JNFAU నుంచి కానీ, GMAT నుంచి కానీ, CAT నుంచి కానీ ఏమైనా ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ పిల్లలు రాస్తే కనుక దానికి స్పెసిఫిక్గా మేము స్కాలర్షిప్ బేస్డ్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. దానికి మా రూట్స్ కాలేజ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే దే విల్ హ్యావ్ ఎ స్మాల్ ఇంటర్వ్యూ సెషన్ విత్ ద ప్రిన్సిపల్ along with the student interest upon the course which is being taken. సో వాళ్ళకి బేసిక్గా వాళ్ళు తీసుకునే ఏదైతే ప్రోగ్రామ్ కోర్స్ ఉంటుందో దాని మీద ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంట్రెస్ట్ బట్టే వీళ్ళ క్రియేటివిటీని వాళ్ళు చెరిష్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో బేసిక్గా స్టూడెంట్స్కి కావాల్సింది ఇంట్రెస్ట్ అపాన్ ద ప్రోగ్రామ్ దే ఆర్ ఆప్టింగ్. సో ఇది ఉంటే కనుక అలాంగ్ విత్ ఇంటర్ అగ్రిగేట్స్, గుడ్ అగ్రిగేట్స్ ఉంటే దే కెన్ హ్యావ్ అన్ అడ్మిషన్ ప్రాసెస్కి వాళ్ళు ఫర్దర్గా వెళ్ళొచ్చు. స్పెషల్ అర్హతలు ఏం అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉంటే చాలా అంటారు. ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ అండి అండ్ క్రియేటివిటీ బేస్డ్. సో క్రియేటివిటీ బేస్డ్కి ఎప్పుడు మీరు క్రియేటివిటీ చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్రియేటివిటీ చేస్తారు. కలర్ కాంబినేషన్స్ దాన్ని ఎట్లా వెళ్తుంది, సపోజ్ మీరు డ్రెస్అప్ అవ్వాలి, దీనికి ఒక శారీకి బ్లౌజ్ సెట్ అవుతుంది, లేకపోతే ఈ క్యారెక్టర్కి ప్యాంట్కి షర్ట్ సెట్ అవుతుంది. సో ఇవన్నీ ఎట్లా వస్తాయి, మీ ఇంట్రెస్ట్ బట్టి వస్తుంది. సో క్యారెక్టర్ డిజైన్ దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్. క్యారెక్టర్ డిజైన్ అవ్వాలంటే మీరు క్యారెక్టర్ని డ్రా చేయాలి అంటే మీరు దానికి ఇమాజిన్ చేసుకోవాలి. దట్ ఇమాజినేషన్స్ కమ్స్ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ అపాన్ ద స్టూడెంట్స్ అండ్ క్రియేటివిటీ. ఓకే, దట్స్ ఇట్. రైట్ మ్యామ్. ఈ ఫీల్డ్లో అంటే ఈ పరిశ్రమలో విజయం సాధించడానికి ఎటువంటి లక్షణాలు అవసరం అంటారు సార్? స్టూడెంట్స్కి మెయిన్గా క్రియేటివిటీ ఒకటి ఉండాలండి, అండ్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఒకటి ఇంపార్టెంట్, అండ్ దే ఆల్సో నీడ్ టు హ్యావ్ అదర్ టెక్నికల్ స్కిల్స్. స్టూడెంట్స్ ఈ కోర్స్లో సక్సీడ్ అవ్వాలి అంటే మెయిన్గా వీళ్ళకి క్రియేటివిటీ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ బేసిక్స్ లైక్ డ్రాయింగ్, కలర్ థియరీ, కలర్ కాంబినేషన్స్ అండ్ 2D యొక్క అవగాహన. అండ్ ఇంపార్టెంట్గా టీంలో పనిచేసే ఇది ఉండాలి, వీళ్ళు చేసేదానికి ఒక ప్యాషన్ ఉండాలి. సో ప్యాషన్ ఉంటే వీళ్ళు త్వరగా పైకి వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫీల్డ్లో మనకి టెక్నాలజీ అది పెరుగుతుంది కాబట్టి చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో చేంజింగ్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్కి అలవాటు పడాలి, అప్పుడు వీళ్ళు సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ కోర్సు స్టార్ట్ చేయడానికి ముందే స్టూడెంట్ ఏమన్నా ఆర్కిటెక్ట్ స్కిల్స్ ఏమన్నా కలిగి ఉండాలంటారా?
స్టూడెంట్స్ రూట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారండి. లైక్ దే ఆల్రెడీ టేక్ కోచింగ్, ఆల్రెడీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. లైక్ JNFU ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ వేరియస్ డిజైన్ కాలేజెస్ ఎగ్జామ్స్ రాస్తారు, అలాగ వచ్చిన వాళ్ళు ఉంటారు. లేదు డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. సేమ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే 10th 12thలోని స్పెషల్ కోర్సెస్ లైక్ డ్రాయింగ్ అని, పెయింటింగ్ అని స్పెషలైజేషన్స్ తీసుకున్న పిల్లలు కూడా ఈ కోర్సులని జాయిన్ అవుతుంటారు వచ్చి. అండ్ ఇందులోని ఒక ఫెసిలిటీ కూడా ఉంది. లైక్ వీ హ్యావ్ స్టూడెంట్స్ విచ్ హూ ఆర్ లైక్ డిగ్రీ చేసి లేదు డిగ్రీలోంచి డిస్కంటిన్యూ చేసి వచ్చి జాయిన్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఇది జాయిన్ అవ్వడానికి ఒక ఫెసిలిటీ కూడా ఉంది యూనివర్సిటీ నుంచి. లైక్ అప్ టు 6 years గ్యాప్ వరకు తీసుకుంటారు అనమాట ఆఫ్టర్ ఇంటర్మీడియట్. అంటే ఈ కోర్సులు కూడా 3 years సార్, అంటే డిగ్రీ లాగా? 3 years ఫర్ యానిమేషన్ అండ్ VFX, 4 years ఫర్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్. ఓకే, రైట్. అంటే ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి మెరుగైన విద్య కోసం మీ కాలేజీలో ఫర్దర్గా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ పేరెంట్స్ దృష్టిలోకి వచ్చేది కాలేజ్ యాక్సెసిబుల్గా ఉందా లేదా అని. సో ట్రాన్స్పోర్టేషన్ అది మాకు లైక్ పెద్దమ్మ తల్లి గుడి మెట్రో స్టేషన్ పక్కనే మా కాలేజ్ ఉంది. సో అది ట్రాన్స్పోర్టేషన్ ఇది వాళ్ళకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి క్లాస్ రూమ్స్, స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్ చాలా హై ఎండ్ సిస్టమ్స్తో కలిగి ఉన్నది. వీ హ్యావ్ లైక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ల్యాబ్స్ ఉన్నాయి. గ్రీన్ స్క్రీన్ రూమ్స్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం చేయడానికి ఉన్నది. అలాగే వీ హ్యావ్ యానిమేషన్ ల్యాబ్ ఒకటి ఉన్నది. అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఈ సంవత్సరంలో. ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ వల్ల ఏమిటవుతుందంటే పిల్లలకి రియల్ టైమ్ సినారియాలు ఇప్పుడు చాలా మటుకు స్టూడియోస్లోని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అన్నది పెడుతున్నారు, బోత్ ఇన్ యానిమేషన్ అండ్ గేమింగ్. సో దట్ యానిమేషన్ అది చాలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇన్ని ల్యాబ్స్ ఫెసిలిటీస్ అయి ఉన్నాయి. ఈ ఫీల్డ్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ డిగ్రీ పట్టా అంటే డిగ్రీ సర్టిఫికేట్ పొందడం ఇంపార్టెంట్ అంటారా? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ డిగ్రీకి ఒక స్ట్రక్చర్డ్ కరికులం ఉంటుంది అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి తయారు చేసిన సిలబస్ ఇది. వీళ్ళకి ఇండస్ట్రీ ప్రాక్టీసెస్, బేసిక్స్ ట్రైనింగ్ అది కూడా ఉంటుందన్నమాట. సో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా ట్రైనింగ్ ఉంటుంది. అదే డైరెక్ట్గా స్టూడెంట్స్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి అది ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది బ్యాక్ అండ్ ప్రిన్సిపల్స్ వాళ్ళకి మిస్ అవుతారు. సో ఒక స్ట్రక్చర్డ్ వేలోని చదువుకుంటే వాళ్ళకి త్వరగా బేగా అవగాహన వస్తుంది. అండ్ యూనివర్సిటీ డిగ్రీ ఉన్న పిల్లలకి బయట ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్కి కానీ ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట, ఫస్ట్ ప్రిఫరెన్స్. స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏమన్నా స్టేట్స్కి వెళ్ళి మాస్టర్స్ అవి చేయొచ్చు అంటారా? డెఫినెట్గా మేడం, మాకు అబ్రాడ్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఈ అబ్రాడ్ యూనివర్సిటీస్ మా కన్సల్టెన్సీస్ మా కాలేజ్కి వచ్చి ఎవ్రీ ఇయర్ దే విల్ బీ టెల్లింగ్ ద స్టూడెంట్స్ వాళ్ళ అగ్రిగేట్స్ ఎలా ఉండాలి ఏంటి. సో ఇది ఒక స్మాల్ వర్క్ షాప్ లాగా ఉంటుందండి. సో ప్రజెంట్ వాళ్ళకున్న పర్సంటేజెస్తో ఏ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు, ఆర్ వాళ్ళు నెక్స్ట్ కమింగ్ సెమిస్టర్స్లో ఇఫ్ దే ఆర్ ఇంప్రూవింగ్ విత్ దేర్ పర్సంటేజెస్ ఏ యూనివర్సిటీస్కి వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ వర్క్ షాప్స్ ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ఒక అవగాహన వస్తుంది. ఈ 3 year డిగ్రీలో నేను ఏ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ఎక్స్పీరియన్స్ తీసుకొని మేము ప్రొవైడ్ చేసే ప్లేస్మెంట్స్ తోటి 1 or 2 years ఎక్స్పీరియన్స్ తీసుకొని ఏ అబ్రాడ్ యూనివర్సిటీస్కి మేము అప్లై చేసుకోవచ్చు, ఆర్ కాలేజెస్కి మేము ఎలిజిబిలిటీ ఉంటాం. ఇవన్నీ కూడా మేము ఈ అబ్రాడ్ యూనివర్సిటీ కన్సల్టెన్సీస్ ద్వారా వీల్ ప్రొవైడ్ ద స్టూడెంట్స్. అండ్ మీ కాలేజీలో ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ వర్క్ షాప్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంకేమైనా ఉన్నాయా ఫెసిలిటీస్? ఎస్ మేడం, మా దగ్గర ఏంటంటే ఎనీవే ఇట్స్ అ స్కిల్ బేస్. సో వీళ్ళకి ఇన్ ద క్యారిక్యులమే వర్క్ షాప్ అలాంగ్ విత్ ఇండస్ట్రియల్ టూర్స్ ఉంటాయి. దీంతో పాటుగా వీ హ్యావ్ ఎ స్పోర్ట్స్ క్లబ్, యువా క్లబ్ అనేది ఒకటి ఉంది మేడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టూడెంట్ ఐడియాలజీ. ఇఫ్ దే కమ్ అప్ విత్ అ న్యూ ఐడియాలజీ వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్ దాట్. అండ్ దాంతోపాటు ఈవెంట్స్ కూడా మేము స్పాన్సర్ చేస్తాం. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ స్కల్ప్చర్ క్లబ్ ఒకటి ఉంది, అండ్ ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ క్లబ్. సో
ఈ ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ క్లబ్ ఏదైతే ఉందో ఇది సర్టిఫికేషన్స్ ఇస్తాం మేము. అండ్ ఫర్దర్గా ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ కమింగ్ యాజ్ ఎ గుడ్ క్లాస్ రిప్రజెంటేటివ్, సో వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న సర్టిఫికేట్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫర్దర్గా ఇఫ్ దే వాంటెడ్ టు గో విత్ ఎనీ టీమ్ లీడర్ ఆర్ బెటర్ ప్రాస్పెక్ట్ ఇన్ హిజ్ ఆర్ హర్ కెరియర్, సో ఈ సర్టిఫికేషన్స్ అనేవి వాళ్ళకి ఒక ఎక్స్ట్రా సర్టిఫికేషన్స్ టు ఇంప్రొవైజ్ దేర్ కెరియర్కి ఇవి హెల్ప్ అవుతాయి అన్నమాట. రైట్ సార్, ఈ కోర్సులలో ఏమైనా సబ్ డివైడెడ్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయి అంటారా? ఈ కోర్సులోని చాలా స్పెషలైజేషన్ టాపిక్స్ ఉంటాయండి. ఈ స్పెషలైజేషన్స్లోని లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ గేమ్ ఆర్ట్, లేదు బ్యాక్గ్రౌండ్ లేఅవుట్స్, సౌండ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఇంకా 3D మోడలింగ్, 2D యానిమేషన్, 3D యానిమేషన్, ఇలా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. అండ్ లైక్ లైటింగ్ అండ్ సో ఆన్. సో వీటిలోని స్టూడెంట్స్ ఎందులోనైనా సరే ఒక టాపిక్ మీద గ్రిప్ సంపాదించుకుంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆ స్పెషలైజేషన్లోని పోర్ట్ఫోలియో తయారు చేస్తారు. దానికి మేము 1-to-1 మెంటర్షిప్ ఇస్తాము, ఇచ్చి పోర్ట్ఫోలియో తయారు చేపిస్తాం అనమాట. సో దీని మీద వీళ్ళకి ఈ యొక్క స్పెషలైజేషన్ మీద వాళ్ళకి బయట కెరియర్ ఆప్షన్స్, ఇంటర్న్షిప్స్ అవి వస్తాయి అన్నమాట. అంటే అసలు ఈ ఫీల్డ్లో ఫర్దర్గా అంటే ఫ్యూచర్గా ఏ విధంగా ఉంటుంది అంటారు ఫ్యూచర్ అనేది? ఈ ఫీల్డ్లోని యాక్చువల్గా ఇది గ్లోబల్లీ గ్రోయింగ్ మార్కెట్ అండి ఇది. సో ఇందులోని ఏంటంటే లైక్ మన వేరియస్ ఛానల్స్ ఉన్నాయి, లైక్ కంప్యూటర్స్ కానీ, మొబైల్ డివైజెస్, ఆన్లైన్ స్ట్రీమింగ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ అన్నిటికీ కూడా సంబంధించి మనం గేమ్ డిజైన్ కానీ, గేమ్స్ ప్లాన్ చేయడం, లేదు యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అవి తయారు చేయడం, అవి ఇందులోనే ఎక్కువ డిమాండ్ ఉన్నది. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కంటెంట్ డిమాండ్ ఎక్కువ ఉన్నది. సో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోని మనకి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వీటన్నిటికి కూడా హై రిక్వైర్మెంట్ ఉన్నది ప్రస్తుతం. సో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో హౌ ఇట్ ఈస్ టర్నింగ్ అంటే లైక్ ఇప్పుడు ఒక ప్లే స్కూల్ తీసుకున్నారనుకోండి, పిల్లలకి క్లాసెస్ చెప్పేది ఎక్కువ యానిమేషన్ అండ్ గేమ్స్ దీని మీద చెప్తున్నారు. సో దానికి కంటెంట్ డెవలప్ చేయాలి. అలాగే కాలేజెస్ కదా వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువ మనకంతా ఆన్లైన్ టీచింగ్ వచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ రియాక్షన్ చూపించాలి అంటే అది విజువల్గా యానిమేషన్ ద్వారా చూపిస్తే పిల్లలకి ఎక్కువగా అర్థమవుతుంది. సో ఇలా కంటెంట్ డెవలప్మెంట్కి అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్, సో సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అవి తయారు చేయడం గేమ్స్లోని, లైక్ కార్ గేమ్స్ అని అవి ఇలా. సో ఇలాగా గేమ్స్ తయారు చేయడంలోని వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ స్కిల్స్ అవి నేర్చుకున్న వాళ్ళకి బయట డిమాండ్ ఎక్కువ. అంటే ఈ కోర్సు గురించి చాలా మందికి అవగాహన లేక ఆగిపోతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎక్కడ ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలనేది అవగాహన లేకుండా, లేకపోతే దీని మీద ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి అవగాహన ఉండదు అనమాట. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళకంటే ఫ్యూచర్ అంటే ఇది ఎక్కువ మంది మామూలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపిస్తారు, అది అవగాహన ఉంది కాబట్టి. బట్ దిస్ ఫీల్డ్ ఈజ్ అట్ పార్ విత్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనమాట. ఇది కూడా ఒక $multi-billion ఇండస్ట్రీ, బోత్ గేమింగ్ అండ్ యానిమేషన్. సో ఇందులోని స్కిల్స్ ఆర్ మోర్ ప్రిన్సిపల్స్ నుంచి క్రియేటివిటీ దగ్గర నుంచి వి బ్రింగ్ అవుట్ ద స్టోరీ ఆన్ టు స్క్రీన్ విజువలైజేషన్కి. ఈ విజువలైజేషన్స్ ఇవి చాలా డిమాండ్లో ఉన్నవన్నమాట. లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు కంటెంట్ డెవలప్మెంట్ బాగా ఉన్నది. అండ్ దే ఆర్ బీయింగ్ పెయిడ్ అట్ పార్ విత్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. రైట్. ఈ కోర్సు సంబంధించి మీ టీచింగ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ అనేది? రూట్స్ కాలేజ్లో స్టడీస్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి. లైక్ వీ ట్రైన్ ద స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ బేసిక్ స్కిల్స్ లైక్ డ్రాయింగ్ అని, కలర్ థియరీ అని, ఆర్ యానిమేషన్, స్టోరీ బోర్డింగ్ ఇలా. అండ్ వీ ఆల్సో గివ్ దమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, ఒక టీమ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కలిపి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఓవరాల్గా ట్రైనింగ్. అంటే సో వీళ్ళకి రేపొద్దున్న
ఏదైనా ఇంటర్వ్యూస్లోని ఫేస్ చేసినా వీళ్ళు కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తారు. సో వీ ఈవెన్ కండక్ట్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ దెమ్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఇంటర్న్. సార్ ఇక్కడ ఇంతకుముందు మ్యామ్ చెప్పినప్పుడు ఇక్కడ విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత స్టేట్స్కి వెళ్ళి మాస్టర్స్ కూడా చేయొచ్చు అని చెప్పారు. సో అక్కడ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అక్కడ? డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా కెరియర్ ఆప్షన్స్ చాలా ఓపెన్ అవుతాయండి. వేరియస్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో వాటిలోని లైక్ ఎంఎన్సీస్లోని వాటిలోని వీళ్ళు అప్లై చేసుకొని చేయడానికి ఉంటుంది. అక్కడ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ అంటే ఏమేమి మార్గాలు ఉంటాయి అంటారు? డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్స్ అంటే ఒకటి వీళ్ళు జాబ్ చేసుకోవడానికి రెడీ అవ్వచ్చు. దానికి మేము వీళ్ళకి పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ లేదా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తాం. అదొకటి. రెండు, మాస్టర్స్ చేయడానికి వీలు ఉంటుంది. మాస్టర్స్కి వీ ప్రొవైడ్ దమ్ విత్ వర్క్షాప్స్, సెమినార్స్, కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ చేసుకోవడం. Some students go as entrepreneurs. They put up their own studios, freelance works చేసుకోవడం అది కూడా ఉన్నదండి. రైట్. ఈ కోర్సులు చేయడానికి ఇన్ని కాలేజీలు ఉండగా మీ కాలేజీనే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? ఓకే, మా కాలేజ్ని రూట్స్ కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటి హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ స్టాఫ్ అండి. లైక్ వీ హ్యావ్ 4 members senior people who are 20+ years of experience in industry lab, and we have spacious classrooms, technology, latest softwares and tools. అలాగే మా ల్యాబ్లోని హై ఎండ్ కంప్యూటర్స్ ఉన్నాయి. వీ హ్యావ్ వేరియస్ ల్యాబ్స్. ఒకటి లైక్ ఫోటోగ్రఫీ ల్యాబ్ అని, వీడియోగ్రఫీ, గ్రీన్ స్క్రీన్ ల్యాబ్స్, అండ్ ఇప్పుడు మేము మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్ సో దట్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ బెటర్. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో దిస్ గివ్స్ అన్ ఎడ్జ్ ఫర్ అ స్టూడెంట్ టు లెర్న్ బెటర్. రైట్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ కోర్సులు చేయాలి అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్లో ముందుగానే ఏమన్నా చదవాల్సింది ఉందంటే బైపీసీ కానీ సిఈసి స్టూడెంట్స్ ఉంటారు, ఎంపీసీ స్టూడెంట్, ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఎవరైనా చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు అండి. లైక్ వీ హ్యావ్ అదే వేరియస్ బ్యాక్గ్రౌండ్స్లోని స్టూడెంట్స్ వస్తారు. ఓకే. ఒకటి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి చేసిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు మా కాలేజ్లో. అలాగే అది కాకుండా వొకేషనల్ కోర్సెస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే డిగ్రీ డ్రాప్అవుట్స్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో వీళ్ళకి ఏంటంటే మనం ఆల్రెడీ స్కిల్ ఉండాలి అన్నది లేదు. వి గివ్ లైక్ బేసిక్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. సో దేర్ విల్ బి లెట్స్ సే 2 students. ఒక స్టూడెంట్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు ఈ ఫీల్డ్లోని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అపియర్ అవ్వడానికి వాటికి, అండ్ ఇంకో స్టూడెంట్ ఫ్రెష్గా అప్పుడే లైక్ ఇంటర్మీడియట్ చేసి వచ్చి జాయిన్ అయ్యారు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే లైక్ 1-to-1 మెంటర్షిప్ ఇస్తాం. సో వీళ్ళకి బేసిక్స్ నుంచి ట్రైన్ చేసుకుంటూ వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనమాట ఈ స్టూడెంట్స్ తోటి. సో దట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఈ కోర్సులోకి వచ్చే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది ఇది చెయ్యాలి అని. సో ఆ ప్యాషన్ మీద వచ్చిన వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. రూట్స్ కాలేజ్లో చదువుకోవడానికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్టూడెంట్స్ కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తారు మ్యామ్? నా సజెషన్ ఏంటంటే అండి, ఇప్పుడు సార్ ఏదైతే ల్యాబ్స్ కానీ ఏవైతే మెన్షన్ చేశారో మీకు సగం ఇన్ఫర్మేషన్ మన ఈ షో బట్టి తెలిసిపోయింది. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు విజిట్ ద క్యాంపస్ వస్తే మీరు మనకి ఏ ల్యాబ్స్ అయితే మేము మెన్షన్ చేసామో అది మీరు లైవ్గా చూడొచ్చు. అలాంగ్ విత్ దట్ వీ ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ఇన్ ద 2nd year ఆఫ్ స్టూడెంట్ అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ 3rd year. సో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఏ కంపెనీస్లో వచ్చాయి. ఇంటర్న్షిప్స్తో పాటు వీ ఆల్సో గివ్ దెమ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ కూడా మేము కంపెనీస్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. సో అవి మీరు వస్తే కనుక మేము చూపించే అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే వీళ్ళకి ఒక పర్సనల్ ఇంటరాక్టివ్ సెషన్ విత్ ద ప్రిన్సిపల్ ఉంటుంది. బికాస్ ఆల్దో షో బట్టి సగం డౌట్స్ క్లియర్ అయిపోయినా ఎవ్రీ పేరెంట్ వాంట్ దేర్ సన్ ఆర్ డాటర్ టు సెటిల్ దెమ్సెల్ఫ్. సో ఈ ప్రోగ్రామ్ ఈ స్కిల్ బేస్డ్ డిగ్రీస్ ఏంటంటే వీళ్ళు బయట జాబ్స్ చేయొచ్చు, అలాంగ్ విత్ దట్ సెల్ఫ్ ఆంటర్ప్రీనియర్షిప్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో సెల్ఫ్ ఆంటర్ప్రీనియర్షిప్ చేయాలి అంటే
ఎలా వాళ్ళని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేస్తారు. అండ్ వీ ఆల్సో ప్రొవైడ్ సైకాలజీ ఆఫ్ ఎ క్లయింట్ అన్న సబ్జెక్ట్ కూడా మేము యాడ్ ఆన్ చేస్తామండి. సో క్లయింట్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు పేపర్ మీద ఎలా పుట్ ఆన్ చేయాలి. సో ఇవన్నీ టెక్నిక్స్ కూడా మేము స్టూడెంట్స్కి ఈ మాక్ ఇంటర్వ్యూస్ నుంచి కానీ ట్రైనింగ్ సెషన్స్ నుంచి కానీ వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కూడా మేము స్టూడెంట్కి ఇస్తాం. అండ్ క్లబ్ హౌస్ ఇందాక నేను మీకు మెన్షన్ చేసినట్టు ఈ క్లబ్ హౌసెస్ వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ కానీ అపార్ట్ ఫ్రమ్ క్లబ్ హౌస్ స్పోర్ట్స్ అన్నారు, ఏ స్పోర్ట్స్ పిల్లలు చేయొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ స్టూడెంట్స్ ఈజ్ హ్యావింగ్ అ స్పెషల్ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఉంది, దానికి ఎలాంటి స్కాలర్షిప్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎలాంటి స్కాలర్షిప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు క్యాంపస్ విజిట్ అయితేనే తెలుస్తాయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అబ్రాడ్ కన్నా కూడా వీ సజెస్ట్ ఇన్ అ రూట్స్ కాలేజ్ మేము ఏవైతే ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తామో దాన్ని ఒక సర్టెన్ టైం వరకు మా సజెషన్ ఏంటంటే స్టూడెంట్ టేక్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే జాబ్ ప్రొఫైల్లో వస్తారో వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ స్పెషలైజేషన్ దే కెన్ గో విత్ అన్ అబ్రాడ్ యూనివర్సిటీ తీసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలనేది వాళ్ళు ప్లేస్మెంట్స్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. సో ఐ సజెస్ట్ all the parents or the students to call upon the number which is on the screen, so that like వాళ్ళకి ఎటువంటి పేరెంట్స్ కొంతమంది కన్విన్స్డ్గా పిల్లల్ని యానిమేషన్ వైపు పంపించాలనుకో, స్టూడెంట్స్ కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు. బట్ ఈ కోర్సెస్ నుంచి కూడా వీళ్ళకి ఒక సర్టిఫైడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ అబ్రాడ్ కూడా ఫెసిలిటేషన్ ఉంటుందన్న అవగాహన ఏదైతే ఉంటుందో అది కాలేజ్కి విజిట్ అయితేనే తెలుస్తుంది. రైట్. ఆడపిల్లల తల్లిదండ్రులు కొంచెం ఆలోచిస్తుంటారు యానిమేషన్ కానీ లేకపోతే ఫిలిం అండ్ మీడియా ఎలా ఉంటుంది కోర్సులు ఏంటి అనేది, ఆడపిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుందని కొంచెం తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అటువంటి తల్లిదండ్రులకు ఏం చెప్తారంటే అవగాహన లేక. మేడం చాలామంది అనుకుంటారు ఫిలిం అండ్ మీడియా అంటే ఆన్ స్క్రీన్లోనే కనిపిస్తాము, కాదు, బ్యాక్ అండ్ వర్క్ చాలా ఉంటుంది. మనం ఆన్ స్క్రీన్, ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్లో కనిపించడానికి బ్యాక్ అండ్ నుంచి ఒక టీం వర్క్ చేస్తుంది. ఆ టీంలో పార్ట్ అవ్వాలి అనుకుంటే యూ ప్లీజ్ జాయిన్ దిస్ కోర్స్. సో ఆన్ స్క్రీన్ వర్క్ కన్నా కూడా బ్యాక్ అండ్ వర్క్ విల్ బి ఎక్స్ట్రా వర్క్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. సో మీరు ఫిల్మ్ అండ్ మీడియా అనుకుంటే చాలామంది పేరెంట్స్ ఉద్దేశంలో ఫిలిమ్స్లో కనిపించడం అనేది కాదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అయోధ్య. ఇప్పుడు మనకి అయోధ్య మొన్న చేసినప్పుడు చాలా మటుకు 3D ఎఫెక్ట్స్, 3D యానిమేషన్స్, ఇట్ ఈస్ ఆల్ డన్ బై లైక్ 75% ఆర్ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఓన్లీ. సో వీళ్ళకి ఏంటంటే బ్యాక్ అండ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్గా చేసుకునే అవకాశం ఉంటుంది యాజ్ ఏ గర్ల్ స్టూడెంట్స్. సో ఫర్దర్గా వీళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయలేకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ కోర్సులో వీళ్ళకి మేము అవగాహన ఇస్తాం. ఈ స్కాలర్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు స్టూడెంట్కి సపోజ్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కొన్ని కాలేజెస్ దే ఆర్ ప్రొవైడింగ్ విత్ అ స్పెషలైజేషన్ ఆఫ్ డిజైన్ స్పెషలైజేషన్తో ఉంటుంది. వాళ్ళు ఏమీ ఎంట్రన్స్ రాయలేదు కానీ వాళ్ళకి డిజైన్ స్పెషలైజేషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఒక కేటగిరీ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక స్పెషల్ స్కాలర్షిప్స్ ఉంటాయి. స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ అ ప్యాషన్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ బట్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఆర్ట్. ఇప్పుడు కొంతమంది పిల్లలకి తెలియకుండానే వాళ్ళు చూసినట్టుగా డ్రా చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళు పోర్ట్ఫోలియోస్ కనుక మా దగ్గర తీసుకొని వస్తే దాన్ని బట్టి కూడా మేము స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తాం. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ఎ స్కాలర్షిప్. బికాజ్ వాళ్ళకి ఈ కోర్సులకు వచ్చే వాళ్ళకి ఇన్బిల్డ్ స్కిల్స్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈ కోర్సులకు వస్తారు. రైట్. ఇంతకుముందు చెప్పినట్టు సార్ ఇది చాలా ఇంట్రెస్ట్తో కలిగి ఉంటేనే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. అంటే ఈ కంప్లీట్గా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళే రావాలి అంటారా, మధ్యలో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కూడా రావచ్చు అంటారా? అంటే ఇంటర్ కంప్లీషన్ అన్నది ఇంటర్మీడియట్ ఇస్ ది రిక్వైర్మెంట్ ఫర్ డిగ్రీ అండి. ఓకే. అడ్మిషన్కి ఇంటర్ చేయలేదు అంటే దే కెన్ గో ఫర్ సర్టిఫికేట్ కోర్స్. సర్టిఫికేట్ కోర్స్కి 10th పాస్ ఇస్ ది క్వాలిఫికేషన్, దాని క్రైటీరియా అనమాట. సో ఇలాగా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొంతమంది బ్రేక్ తీసుకుంటారు స్టడీస్లో. సో అప్ టు 6 years బ్రేక్ వరకు ఉంటుంది. ఆర్ ఇఫ్ దే కంప్లీట్ డిగ్రీ ఆర్ సో ఆన్, వాళ్ళు మళ్ళీ ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి ఇందులోని జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు దే కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్. ఇంతకుముందు ఇంటర్న్షిప్ గురించి మ్యామ్ చెప్పారు, అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు?
ఇంటర్న్షిప్ రూట్స్ కాలేజ్లోని ఈసారి మొత్తం 100% ఇంటర్న్షిప్ ఇచ్చామండి స్టూడెంట్స్ అందరికి. ఓకే. అండ్ దే ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్. లైక్ ఇంటర్న్షిప్లోనే స్టైపెండ్ వన్ స్టూడెంట్ ఈస్ గెట్టింగ్ అరౌండ్ 18,000 స్టైపెండ్. అది కూడా ఒక పెద్ద కంపెనీలోనే చేస్తుంది, గేమింగ్ కంపెనీలో. వీళ్ళకి ఎలాగ హెల్ప్ అవుతుంది అంటే రేపు పొద్దున ప్లేస్మెంట్స్కి వెళ్ళేటప్పుడు సో ఆల్రెడీ దే ఆర్ అవేర్ ఆఫ్ దిస్ వర్క్ కల్చర్, అక్కడ ఉన్న సిస్టమ్స్, ప్రాక్టీసెస్, టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొడక్షన్ బేస్డ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి వీళ్ళకి ఈజీగా రేపు పొద్దున్న ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్.